అన్న నమస్తే అన్న. అన్నగారు బాగున్నారా? నమస్తే. నమస్తే. బాగున్నా. మీరు? మైపల్లన్న, నా పేరు సాయి అన్న. ఆ! ఆ! నాది సంగారెడ్డి దగ్గర మాట్లాడుతున్నా, మన సదాస్పేట్. ఆ! సో అన్న, ఇప్పుడు నాకు ఒక చాలా డౌట్లు ఉన్నాయి అన్న. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటేనే నీ వల్ల అన్న, మెయిన్ గా అందరు అటు ఇటు తిరిగినావు, చేసినావు, అంతా బాగా కష్టం. ఆ? హ్మ్. ఎవరిని దొంగలనము వాళ్ళనే చేర్చుకుంటున్నారు కదన్న పార్టీలో. మళ్ళా మన ఒక ఎంపీని చేర్చుకున్నారు, ఒక సెడ్పీ చైర్మన్ ని చేర్చుకున్నారు. ఇదేం పద్ధతి అన్న? నువ్వు కూడా అడగవద్దా అన్న మరి పార్టీ వాళ్ళని? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నువ్వు స్ట్రైట్‌గా చెప్తే. సునీత మహేందర్ రెడ్డి గారు, పట్నం మహేందర్ రెడ్డి గారు, వెంకటేష్ నేత గారు. వెంకటేష్ నేత కాంగ్రెస్ కార్యకర్తల్ని కొట్టిండు కదా, కొట్టిండు, తిట్టిండు, అవమానించిండు కూడా. అవమానించిండు, తిట్టిండు. మళ్ళీ అతనే తీసుకుంటే అదేం పద్ధతి అన్న? అది మరి మీ కాంగ్రెస్ పార్టీకి ఉండాలా? మీది ఏ పార్టీ? అన్న నాది ఏ పార్టీ లేదన్న, నేను సామాన్య వ్యక్తిని అన్న. నువ్వు అందరు కాంగ్రెస్ కి సపోర్ట్ ఇచ్చిన వాడు మన కాంగ్రెస్ పార్టీకి ఓటించిన. అదే అదే. అయితే నమ్ముకున్న కార్యకర్తకి విలువ లేనప్పుడు ఏందన్న? ఒక కొత్త లీడర్ ని పార్టీలా 20-30 ఏళ్ళకెళ్ళి కష్టపడేటోళ్ళు మస్తు మంది లేరా? వాళ్ళని తీసుకొస్తే కదా పైకి. ఇప్పుడు అధికారం పోతే వాళ్ళు సేమ్ పార్టీలా అది ఉంటారా అన్న, పోతారా? అవును, అది కాంగ్రెస్ పార్టీకి ఉండాలా బుద్ధి. ఇప్పుడు ఆ కార్యకర్తలే అడగాలి మరి ఈ విషయము. ఇప్పుడు ఏమైందంటే అన్న, కాంగ్రెస్ లో 4 ఫ్యామిలీ పాలిటిక్స్ అయిపోయినాయి అన్న మొత్తం. హ్మ్. మన ఎవరు అన్న, రేవంత్ రెడ్డి ఫ్యామిలీ, ఆ! పట్టి విక్రమార్క ఫ్యామిలీ, శ్రీనివాస్ రెడ్డి, హ్మ్. పొంగులేటి ఫ్యామిలీ, కోమటిరెడ్డి ఫ్యామిలీ, వివేక్ ఫ్యామిలీ. 6-7 ఫ్యామిలీలు అయినాయి. అప్పుడైనా ఒకటే ఫ్యామిలీ ఉండే. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ లేదా? ఉత్తమ్ ఫ్యామిలీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి. అప్పుడైనా ఒకటే ఫ్యామిలీ ఉండే అన్న. కేసీఆర్ ఫ్యామిలీ ఒకటే ఉండే. కానీ ఒక్క ఫ్యామిలీ 1,00,000 ఫ్యామిలీల కంటే డేంజర్ గానీ. ఆ! డేంజర్ కానీ అట్లా కాదన్న, వీళ్ళకి ఒక నిర్ణయాలు తీసుకుంటున్నారు, స్టెబిలిటీ లేదు. హ్మ్. ఇప్పుడు ఏమన్నారన్న, వెంకటేష్ నాగార్జున దొంగలన్నారు, అవునా కదా? ఆ! వాళ్ళకి ఇచ్చింది కదా అపాయింట్మెంట్. నువ్వు కష్టపడ్డావు, నీకు ఒక్కసారి మేము పిలిచేమన్నా తాగిపించిన కాఫీ ఇట్లా ఏమన్నా, చాయ్ ఇట్లా ఏమన్నా? ఎప్పుడు మనకు ఫోన్ చేయలేదు. మనకు ఒక అట్లా చాయ్ కాదు. మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు ఆళ్ళు. అట్లా అన్న, ఇప్పుడు డిజిటల్ మీడియాలో మన తిరుపతి గాని, నువ్వు గాని, మన నాగన్న గాని, దాసరి శ్రీనివాస్ అన్న గాని, ఆ రామన్న గాని, అందరు కష్టపడ్డారు కదా. అవునవును. చాలా ప్రాణాలకు తెగించినాం గదా! ఆడు ఎప్పుడు ఇప్పుడు చంపుతుండే కేసీఆర్ మళ్ళా గెలిస్తే మా అందరిని చంపు. వెంకటేష్ నాగార్జున వాళ్ళకేమో పిలిచి రాగానే వాళ్ళకి స్టేటస్ ఉంది, పైసలు ఉన్నాయి కాబట్టి పిలవగానే అపాయింట్మెంట్ ఇస్తే మీరు పోయి కలుస్తారు. అవును. మీకు ఇచ్చిండ్రా నా ఒక అపాయింట్మెంట్ అన్న? అంటే మేము అడగలేదు అనుకో ఇంకా. కాకపోతే ఆళ్ళైతే ఫోన్ చేయలేదు. అవునన్నా. ఇప్పుడు నమ్ముకున్నోడికి, ఇప్పుడు ఇప్పుడు మన ఫిరోజ్ ఖాన్ ఉన్నాడన్న, హ్మ్. అతన్ని క్యాబినెట్ లో తీసుకుంటే ఏమైతుందన్న? తీసుకుంటున్నాం భవిష్యత్తులో ఇంకున్నాయి గదా పార్టీ చాలా. నమ్ముకొని ఉన్నాడు. అవునన్నా, నమ్ముకొని ఉన్నాడు పార్టీని ఫిరోజ్ ఖాన్. అవునవును. ఇప్పుడు మన షబీర్ భాయ్ ఉన్నాడు, 10 సార్లు నిల్చుంటే 9 సార్లు ఓడిపోయాడు మన షబీర్ భాయ్. ఇంకా ఆ! ఆయనకి ఇచ్చిండ్రు, అది అవసరం ఆయనకి? అవసరం లేదు. 10 సార్లు నిల్చుంటాడు, 9 సార్లు ఓడిపోతాడు అన్న. 9. ఆ! ఆ? హ్మ్. వివేక్ గెలిచిండంట అన్న, ఆయన సొంత క్రెడిబిలిటీ ఏం లేదన్న. వివేక్ అవతల క్యాండిడేట్ మీద ఉన్న కోపంతో వేసిండ్రు ఆయన కోట్లు అంతే. అదే బాల్కసుమన్ మీద విపరీతమైన వ్యతిరేకత ఉందిగా. అదే అన్న, బాల్కస్మన్ మీద వ్యతిరేకతనే వేసిండు ఆయన కోట్లు. ఆయన వచ్చి వారం 10 రోజులలో అక్కడ చేసింది ఏం లేదు ఆయన, వివేక్ కూడా. హ్మ్. హ్మ్. ఆ? అవును. ఇంకోటి అన్న, మన మన ఆసియాన్ అనిత గారికి ఏమో అయింది కదన్న, అవును. యాక్సిడెంట్ అయింది కదా. హ్మ్. మన మినిస్టర్, మన పొన్నం ప్రభాకర్ అది ఉన్నాడు కదా హ్మ్. మినిస్టర్, అతను ఏమన్నాడు, విఐపి వెహికల్లకి ఫిట్నెస్ టెస్టులు చేయించుకోవాలి అది అన్న. మళ్ళీ సామాన్య వాళ్ళు పిచ్చోళ్ళ అన్న? హుహుహుహు. సామాన్య ప్రజలు పిచ్చోళ్ళమా? అదే అందరికి అందరూ మంచిగుండాలి. అందరికి చెప్పాలని. ఇప్పుడు వివిఐపీలకి, డ్రైవర్లకి ఫిట్నెస్ టెస్టులు చేయాలి, ఆ టెస్టులు చేయాలంటే సామాన్యులకు ఏమైనా పర్వాలేదా మరి? అట్లనే ఉన్నది ఆయన ముందు. ఆ? అవును, అందరికి ఉండాలి. అద్దంకి దయాకర్ ఉన్నాడు అన్న, అతన్ని ఏమన్నా చూస్తున్నారా అన్న వీళ్ళు కనీసం? ఏమో వాళ్ళు అధిష్టానం అయినా ఇప్పుడు వాళ్ళు మంచోళ్ళే అని ఆయననే అంటుండు కదా. మరి మనం ఏం చేస్తుంది దానికి? మా అధిష్టానం మంచిది, నాకు ఏదన్నా చేస్తుంది అంటుండు కదా. అవునన్నా, వాళ్ళ అధిష్టానం మంచిది, చెడ్డదని ఎవరు అంటలేరు. బట్ ఏంటంటే ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు కూడా మా సీఎం మంచోడు, మా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అందరు మంచోళ్ళు, మేము మంచిగా ఉన్నాం, మధ్యలో మీకెందుకు అని అంటుండు కదా ఆయన. ఫ్రాంక్ మాట్లాడుకుందాము. ఆ? రాహుల్ గాంధీ ఒక మాట, అది ఇది ఏమన్నాడన్నా,
दिसंबर 9 को माफी कर दूंगा, पूरा 2 लाख रुपए माफी कर दूंगा చేసిండా అన్న ఏమన్నా? ఉమ్. అనా కదా? అన్నారు, నేను కాదంటున్నా, మీరు చెప్పేటి అన్ని కరెక్టే. మరి మనం అదే వాళ్ళని కదన్నా, ఇప్పుడు అంత పెద్ద స్టేచర్ ఉన్న వ్యక్తి అవగాహన లేకుండా ఫాల్స్ ప్రామిసెస్ ఇవ్వదు కదనా. అవునులే. నీకు చిన్న మాట చెప్తానా, మా పక్కన వాళ్ళ ఎగ్జాంపుల్ ఒకటి. ఉమ్. మనము బ్యాంకులలో ఎవ్రీ ఇయర్ బ్యాంక్ లోన రెన్యువల్ చేయించుకోవాలన్నా ఫార్మర్ ఇది. ఉమ్. అది ఆన్ ద టైం పేమెంట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ మనకు పర్ పర్సన్ 6,000 ఇస్తుంది అన్న. ఆన్ ద టైం కడితే మనం ఉమ్. రుణమాఫీ చేస్తుంది 6,000 రూపాయలు. ఉమ్. ఈయన నమ్ముకొని మేము టైంకి కట్టలేదు, ఇప్పటిదాకా వడ్డీ అట్లనే ఉంది, అసలు అట్లనే ఉంది అన్న. మాకు కనీసం టైంకి కట్టుంటే ఇన్వాల్వ్ చేయించుకుంటే 6,000 అన్న తగ్గేటివి కదా. ఉమ్. ఫాల్స్ ప్రామిసులు చేస్తే ఎట్లా అన్న ఇట్లా? మరి అడుగుదాంలే, అందరం గట్టిగా అడిగితే. ఒక మాట అన్న, పెన్షన్ 4,000 అయ్యే ఛాన్స్ ఏముంది అన్న? ఇప్పుడు ఉచిత కరెంట్ అందరికి ఉచిత కరెంట్ అన్నారు, 1,00,000 కండిషన్లు పెట్టిండ్రు అన్న. ఉమ్. అది పద్ధత? అయినా కానీ ఉచితాల కంటే కూడా ఉచితాలు ఇవ్వద్దు. ఇప్పుడు ఇస్తే అందరికి, లేకపోతే ఎవరికి ఇవ్వకు. ఆ, అంతే మరి. ఇప్పుడు ఇస్తే అందరికి, లేకపోతే ఎవరికి ఫ్రీ హెల్త్ పెట్టు, ఫ్రీ కాదు ఎడ్యుకేషన్ పెట్టు, అందరు సపోర్ట్ ఇస్తారు. ఎడ్యుకేషన్, హెల్త్ ఇస్తే అయిపోతే సరే. కరెంట్ బిల్ కూడా నువ్వు బెనిఫిట్ చేయాలనుకుంటే కొంచెం ఆ యూనిట్ కి పర్ యూనిట్ ప్రైస్ తగ్గిస్తే అయిపోతుంది కదా, అందరికి అందరికి బెనిఫిట్ తగ్గితే కదా. అయిపోతుంది కదా. కానీ మరి మనమే అందరం ఇవన్నీ అంటున్నాం అన్న, ఇప్పుడు రైతు బంధు అందరికి ఇస్తున్నాం మస్తు మంది అంటున్నారు, అవునా కదా? అవునవును, అంతే కదా. ఒక మాట చెప్పాలా, మేము ట్యాక్సులు కడుతున్నామా లేదా అన్న? మరి మేము కష్టపడి చేసి అందరు కడతారు ట్యాక్సులు అన్న కదన్న. ఇప్పుడు ఇన్కమ్, ఇప్పుడు పెద్దోళ్ళకి ల్యాండ్ లెక్క ఉంటే 10-15 ఎకరాలు ఉంటే వాళ్ళకి ఏమంటారు, రైతు బంధు ఇవ్వద్దు అంటున్నారు, అవునా కదా? ఇవ్వద్దు అంటే ఇచ్చినా గానీ అంతగానం అవసరం లేదు కదా. 100 ఎకరాలు అదే అన్న, 5-10 ఎకరాలకు, అదే ఒక 5-10 ఎకరాలకి ఏమంటున్నారు అన్న? 10 ఎకరాల మించి మళ్ళీ మేము ట్యాక్స్లకు అన్నిటికీ కడుతున్నామా లేదా అన్న? మళ్ళీ అంటే 10 ఎకరాలకు కూడా ఎక్కువ ఇవ్వమంటారా మీరు? 10 ఎకరాలకు ఎక్కువ ఏమంటలేదన్న, దేనికో దానికి లిమిటేషన్ పెట్టాలన్నా. మరి అదే నేనదే అంటున్నా. ఇప్పుడు రైతు బంధు విషయంలో లిమిటేషన్ పెట్టాలి. 10 ఎకర్స్ ఎంత ఉన్నా 5 ఎకరాలకి ఇస్తాం, 10 ఎకరాలకి ఇస్తాం, అది పెట్టు. అది కాకుండా అట్లా రైతు బంధు ఏనికే చేత లేదన్న ఈ గవర్నమెంట్. ఇంకేం చెప్పాలి చెప్పన్నా? మీ ఎమ్మెల్యే ఎవరు ఇప్పుడు? మీ ఎమ్మెల్యే మన మన చింతా ప్రభాకర్. ఇప్పుడు జగ్గారెడ్డి ఓడిపోయిండా? అవునన్న, ఓడిపోయింది జగ్గారెడ్డి. ఎందుకు ఓడగొట్టారు మరి ఆయన? చింతా ప్రభాకర్ పైసలు బాగా మంచిగా కదా. జగ్గారెడ్డి కూడా అప్పట్లో 1వ తారీఖు నాడు అందరిని పిలిచి బర్త్డేకో జనవరి 1st కో పిలిచి అందరికి డబ్బులు వచ్చిండు కదా. ఇక ఏమంటారు, ఇంకా ఏం ములాఖాత్ అయిందో నీకు తెలియాలి. ఇక సరే, మీరు ఓడిపోయిన ఎమ్మెల్యే దృష్టికి కానీ, ఓడిపోయిన వ్యక్తి తట్టు కానీ, గెలిచిన వాళ్ళ తట్టు కూడా మీరు తీసుకెళ్ళండి మీ వాళ్ళ దృష్టికి, సరేనా? నువ్వు కూడా తీసుకెళ్లాలన్నా వాళ్ళ దృష్టికి, అందరి తరపున. నేను మాట్లాడుతున్నా, నా అంత ఎవడు మాట్లాడతలేడు. నేను ఎంతకంటే చేయాలా? నేను చేసే కాడికి నేను చేస్తున్నా, మీరు చేసేది మీరు చేయండి అంటున్నా నేను. హలో, బీసీలో ఉద్యమం అది ఇది అన్నాడు అన్న. ఏం చేసిండన్న? మొత్తం నాశనం చేసిండన్న బీసీలను అందరినీ. ఎవరు? మన తీన్మార్మల్ అన్న. ఆయన పదవి కోసం ఇప్పుడు మనం మాట్లాడుతున్నానా? నువ్వు చెప్పు. మరి మీరు ఆయనకు ఫోన్ చేసి అడగాలి, నన్ను అడిగితే నేను అడుగుతున్నాను, ఆయన మనం మాట్లాడుతున్నా ఇప్పుడు. బీసీల కోసం అయితే మాట్లాడతలేడు అనిపిస్తుంది. అన్నా కదా, రైతు బంధు వస్తుంది అన్న. ఒక ప్రాక్టికల్ గా మాట్లాడన్నా, 2 lakhs రుణమాఫీ ఇంపాసిబుల్ అన్న, అవునా కదా? ఫాల్స్ ప్రామిస్లు ఇస్తున్నారు, ఏం పడితే అది మాట్లాడితే ఎట్లా అన్నా? ఇప్పుడు అట్లాంటి మనం కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి, వాళ్ళు కూడా కొంచెం. నీలాంటి వాళ్ళు కొంచెం గట్టిగా ఫైట్ చేయండి అన్న. చేస్తాం సార్. మీరు కూడా లోకల్లో మీరు ప్రజాప్రతినిధుల మీద కూడా ఒత్తిడి తీసుకురా. నేను చేస్తాను, మీరు చేస్తారు సార్. అన్న నీ